అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ధూమ్ధామ్ కళాకారుడు జానపదాలు అనేకమైనటువంటి స్టేజీల మీద మరియు టీవీ ఛానళ్ళలో తన గళాన్ని విలిపించినటువంటి మన ఇందూరు ముద్దుబిడ్డ మన ఇందూరు నవీన్ సింగర్ను ఈరోజు ముచ్చట చేద్దాం. నమస్తే నవీన్. నమస్తే అన్న. బాగున్నావా నవీన్? బాగున్నాను. ప్రస్తుతం ఏం చేస్తున్నావు నవీన్? అన్న పాటలే పాడుతున్నా. ఇక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నా ఛానల్లో సాంగ్స్ పాడుకుంటూ అంటే సీజన్ వైజ్గా సాంగ్స్ చేసుకుంటూ జానపదాలు పాడుకుంటూ అంటే ఎట్లా వీలైతే అట్లా పాటలు పాడుకుంటూ ప్రయాణం కొనసాగుతుందన్న. ధూమ్ధామ్లోకి రాకముందు ఏం చేస్తుంటివి? అంతకుముందు పాటలే పాడుతుంటాను. అప్పుడు సంక్షేమ పథకాలపైన సాంగ్స్ పాడుతుండే. అంటే మన ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి ఏ డిపార్ట్మెంట్ అయినా అందులో సంక్షేమ పథకాలను ఉంటుండే కొన్ని. తర్వాత కొన్ని స్వచ్ఛంద ప్రోగ్రామ్స్ ఉంటుండే. అట్లాంటి వీటికి గ్రామాల్లో వెళ్ళి అవేర్నెస్ చేయడం అంటే ప్రచారం చేయడం. ఒక 5-6 కళాకారులు వెళ్ళి ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, తర్వాత మహిళా సంఘాలు, తర్వాత గ్రామంలో సంబంధించినటువంటి వీడీసీ మెంబర్స్ అందరినీ మమేక్యం చేసుకొని ఒక కార్యక్రమం చేసుకుంటూ అట్లా ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని చైతన్యపరుస్తుంటారు. నీకు కళారంగానికి పరిచయం చేసినటువంటి వాళ్ళు ఎవరు? ముఖ్యంగా అంటే నాకు నిజామాబాద్లో నేను పాడగలను, ఈయన పాడతాడు అనే వేదిక మీదకి నన్ను వేరే వాళ్ళతో సెర్చ్ చేసి అంటే అందరితో కనుక్కొని నన్ను నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఫస్ట్ 2007లో నా ప్రస్తావన మొదలైంది. అప్పుడు అష్టగంగాధర్ సార్ వేదిక మీదకి పరిచయం చేసి తర్వాత డప్పు రాజన్న, తర్వాత గోదావరి అక్క, వీళ్ళందరూ, తర్వాత అన్న సంజు అన్న, ఇట్లా ప్రతి ఒక్కరు నన్ను చేరదీస్తూ మెలకువలు అన్నీ చెప్తూ ఇట్లుండాలి అట్లుండాలి మంచి బుద్ధులు నేర్పుతూ ఈ పాటల ఒడిలో నన్ను అలా తీసుకెళ్ళిపోయారు. అట్లా పాడుతూ 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 ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాలు చాలా అంటే ఘట్టమైనవన్న. మనం అందరం కలిసి ఆ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి తెల్లారిపోతుండే, అసలు తెలియకపోతుండే. అట్లాంటి రోజుల్లో తెలంగాణ ఉద్యమం అనేది మన జీవితాల్లో మర్చిపోలేనటువంటి ఒక ఘట్టం. అటువంటి ఉద్యమాలు పాల్గొన్న మన ఇందూరు నుంచి అనేక మంది గాయకులు ఉన్నారు, గాయనీలు ఉన్నారు. అందరిలో మనం ఉండడం అది చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందులో తెలంగాణ ఉద్యమాలు జరిగేటప్పుడు ఎవరు పాడినా ఏ వేదిక మీద పాడినా అమరవీరులను స్మరించుకుంటుంది. అట్లా అమరవీరులతో మొదలై ఆ పాట ప్రవాహం లాగా కొనసాగుతూ ఎంతోమంది అటు జేఏసీ కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, తర్వాత విద్యార్థులు కావచ్చు, తర్వాత గ్రామ పెద్దలు, అట్లా ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతం చేస్తేనే తెలంగాణ ఉద్యమం ముందుకెళ్ళింది. అయితే మనము ఉద్యమ సమయంలో మనము అనేక వేదికల మీద పాడినాము, చాలా కార్యక్రమాలు చేసినాము, అన్ని మండలాలు, అన్ని జిల్లాలు, చివరికి రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఉద్యమం చేసినాము. ఆ ఉద్యమంలో మనము ఎక్కువ ఫస్ట్ పాడే పాట వీరులారా వందనం. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం ఒకసారి పాడవా? తప్పకుండా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరసిపోము మేము, మా త్యాగధనులారా మరసిపోము మేము. గుండెల్లో కుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వులారా మటి వాసనలారా, సేను సెలకల్లారా కోరు వంకల్లారా. మల్లె పువ్వులారా మటి వాసనలారా, సేను సెలకల్లారా కోరు వంకల్లారా. మీరైనా చూసిండ్రా, మీరైనా చూసిండ్రా బాలకిషోరాల. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. అయితే నువ్వు ప్రస్తుతము సంగీతం నేర్చుకుంటున్నావా? అన్న నేర్చుకున్నా.
సంగీతంలో డిప్లొమా అయిపోయింది. ఇటు అప్పుడప్పుడు క్లాసులు చెప్తుండే పిల్లలకి. అయితే ఇప్పుడు మొన్న ఎగ్జామ్ ఉండి అది ఇంకా కొంచెం స్టాప్ చేసిన. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే స్కూళ్ళల్లో పిల్లలు మరి చదువుకునే రోజుల్లో కంటే ముందే ఈ రంగంలోకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఈ రంగంలోకి రావాలి అని అంటే ఫస్ట్ జానపదాల మీద ఉన్నటువంటి మక్కువ నాకు బాగా ఎక్కువ ఉంటుండే. అంటే ఏ పాట అయినా సరే అది వెంటనే టకటకటక పాడుతుంటేనే రాసేస్తుంటే, అంటే నేను రాస్తుంటే. అప్పుడు మా ఇంట్లో టీవీ ఉండకపోయేది. అప్పుడు చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే. అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు రేలా రేలా కార్యక్రమం వస్తుండే 2007 ఫస్ట్ ధరువు. అయితే వేరే వాళ్ళ ఇంటికి టీవీ చూడడానికి వెళ్తే వాళ్ళు టీవీ నేను రేలా రేలా పెట్టరా ప్లీజ్, నాకు ఇట్లా సాంగ్స్ అంటే ఇష్టం అనుకుంటే నేను బాగా బతిలాడుతాను. అంటే సాంగ్స్ అందరికి పాడతాను తెలుసు. అయితే అప్పుడు పెట్టంగానే వాళ్ళు సీరియల్ చూసుకుంటూ అది చూసుకుంటూ కొంచెం మధ్యలో చేంజ్ చేసేస్తుండే. అయితే అప్పుడు నాకు బాధ అనిపిస్తుండే. మళ్ళీ వాళ్ళ ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి ఉరుకుతుంటే అది ఈ పాట అయ్యేలోపు వేరే ఇంట్లోకి పోయి పాడుతుంటే పాటలు రాస్తుండే. అట్లా తర్వాత అమ్మ ఇంట్లో పాడడం బీడీలు చేసుకుంటూ పాడుతుండే. అయితే అమ్మ బీడీలు చేసేటప్పుడు పాడేటప్పుడు నాకు ఒక బాగా ఇష్టమైన పాట ఉంటుండే అన్న. ఒక 2 లైన్లు పాడతా. నల్ల కోడికి పిల్లలందం నెవలికే కనుసారలందం అట్ల పోయే ఆడిదాలికి నా రంగరజు బంగారు మరది ఎడమ సేతు గాజులందమోయి ముంగటి నాగాలివాడ మోతియాల పోగులోడా దాపటెద్దు దూపగోరేనోయ్ నా రంగరజు బంగారు మరది ధర్మపురిలో సెలిమెదోడేయి ఇనకటి నాగాలివాడ ఎండి కత్తే పల్లె పోడా నిన్న వచ్చిరి కన్నెలిద్దరోయ్ నా రంగరజు బంగారు మరది నిన్నులా ఊహలవరిద్దూరోయ్. ఈ పాట అప్పుడు బీడీలు చేసుకుంటూ అమ్మ లక్ష్మీ బీడీ అంటే కార్ఖానలో అట్లా చేసుకుంటూ ఈ పాటలు నేర్పుతున్నాను. అయితే ఒక్కోసారి కరెంటు పోతుండే ఇంట్లో. కరెంటు పోయినప్పుడు నేను చదువుకోపోతుండే. అప్పుడు ఇక కరెంటు పోయినప్పుడు ఎవరు చదువుకోం కదన్న. అయితే షాట్ల తంబాకుల దీపం పెట్టుకొని అప్పుడు బీడీలు చేసుకుంటూ అమ్మ నాకు నేర్పిస్తుండే పాటలు. అప్పుడు ఇంట్లో నేను అదొక పని ఇదొక పని చేసుకుంటూ. అయితే నాకంటే ముందు నాన్న పాడుతుండేనట ఆర్కెస్ట్రాలలో. అప్పుడు వాళ్ళ దోస్తులు ఎప్పుడు 1970 ఆ టైంలో అమ్మ నాన్న నుంచి అబ్బిందన్నమాట. అట్లా తర్వాత అమ్మ ఈ పాటలు గురుబోధ పాటలు కానీ తర్వాత ఇట్లాంటి పాటలు పాడుతూ అట్లా నాకు బాగా అదొక ఇదైపోయింది. ఇక నాకు ఒకప్పటికి ఇప్పటికైనా కూడా పాట లేనిదే నేను ఉండలేను అనే విధంగా. అవును, ఇప్పుడు నిజామాబాద్లో దాదాపు ఏ ప్రోగ్రామ్ జరిగినా దాదాపు నవీన్ ఉండాల్సిందే. చాలా ఉద్యమాలలో కానీ మన ఈ జానపద రంగంలో కానీ పాడుతుంటే అసలు కొన్ని రోజులు నాకు అసలు ఏంది అనేది తెలియకపోతుండే. అప్పుడు ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉండకపోతుండే. అప్పుడు చదువుకుంటుండే కదా, చిన్నగా ఉంటుండే. అట్లా తెలియకుండా ఇప్పుడు కొంచెం బాగా అంటే అందరితో తిరగడము, అందరితో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి, వాళ్ళు నాకంటే సీనియర్స్ చెప్పినవి వాళ్ళు చూస్తూ ఉండడం వల్ల అట్లా నాకు కొంచెం ఇదైంది. సో ఇప్పుడైతే చాలా సంతోషం ఉంది. కానీ ఒక్క చిన్న బాధ ఏంటంటే ఇంత తెలంగాణ ఉద్యమాలు చేసిన తర్వాత, ఇంత పాటలు పాడిన తర్వాత అంటే నిజామాబాద్ జిల్లాలో నేను అందుబాటులో ఉంటా అని లోకల్గా ఉన్న కళాకారులు అని చెప్పేసి అప్పుడు ప్రతి ఒక్కరు వాడుకొని ప్రతి ఒక్క ఉద్యోగులు మమ్మల్ని పిలిచి పాటలు పాడించుకొని ఇప్పుడు చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ నిజామాబాద్ కళాకారులు ఉన్నారు. అందులో మన జిల్లాకి 27 మందికి ఉద్యోగాలు రావడం అనేది చాలా దురదృష్టం. మనకున్నటువంటి మన టీమే ఒక 40 మంది ఉంటుంటే అప్పుడు అందులో అసలు ఎవరికి ఒక కనీసము మర్యాద కూడా లేకుండా అయిపోయింది. అసలు మనం ఉద్యమాలు చేసిన టైంలో అన్న కనీసం తినడానికి అబ్బా అన్న కొంచెం ఏదైనా తింటా అనే పరిస్థితి ఉండే అప్పుడు. అలాంటిది ఇప్పుడు కనీసం ఒక ప్రోగ్రాం చేద్దామంటే అధికారంగా కానీ బయట ప్రోగ్రామ్స్ కానీ ఇవి చేయకుండా ఈ సారథి కళాకారులని నియమించి అందరి కడుపులు కొట్టి ఇప్పుడు దాదాపు ఒక ప్రోగ్రాం కోసం ఎదురు చూసే దౌర్భాగ్యమైన స్థితికి వచ్చింది ఇప్పుడు ఒక విధంగా చూడాలంటే మన కళాకారులు వాళ్ళు కూడా మన కళాకారులే, వాళ్ళకు వచ్చినందుకు సంతోషమే. కాకపోతే నిజమైన కళాకారులకు అన్యాయం జరిగింది అనేది వాస్తవం. ఎందుకంటే మనము మన టీంలో ఎందరికో నేర్పించినాం, చిన్న వాళ్ళకు వచ్చినాయి సీనియర్లకు రాలేదు. అది ఒక బాధాకరమైన విషయం. మనం ఇన్ని రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము. ఇప్పటికన్నా గవర్నమెంట్ స్పందించి కనీసం ఇప్పటికన్నా నిజామాబాద్ జిల్లాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 1700-1000 ఇస్తామని అన్న మాట వినిపిస్తుంది. ఇప్పుడు ప్రతి విషయంలో మనం కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నాము. అప్పటి నుంచి కూడా ఉద్యమంలో తిరుగుతున్నాము. అప్పుడు ఉద్యమం చేసింది ఒక ఎత్తు అయితే, అప్పుడు తిండి తిప్పలు మాని అప్పుడు ఉద్యమం చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నాము. ఇప్పటి వరకు మన గురించి ఆలోచించే నాదుడే లేదు. నిజంగా అది మరి ఇంకా ఎప్పుడు కరుణిస్తారో, మనకు ఎప్పుడు
భగవంతుడు కరుణిస్తాడో తెలియదు, కానీ మన వాళ్ళకి వచ్చినందుకు సంతోషమే, కానీ మనకు రాలేదనే బాధ అవుతున్నది. తప్పకుండా ఇప్పటికైనా మన మీద కొంచెమన్నా గవర్నమెంట్కు దయదలిచి ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను నేను. అనుకోవడం ఏం లేదన్నా, ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే మనం జెన్యున్గా కష్టపడ్డ వాళ్ళం. ఇప్పుడు ఎవరో అసలు ఉద్యమాలు అంటే తెలియని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు, దాంట్లో చాలామంది ఉన్నారు. అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంబరాలు చేసిర్రు. తెలంగాణ సంబరాలు చేసిన దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏమో ఉద్యమం చేసిన వాళ్ళు అంటున్నారు. అంతకుముందు మనం తిండి తిప్పలు మాని ఉద్యమంలో దెబ్బలు తిని పోలీస్ కేసులు వాడి ఉన్న ఆస్తులను నమ్ముకున్న వాళ్ళు ఏమో ఉద్యమకారులు గారట. అంటే ఇది ఎంత దారుణం. కనీసం ఇప్పటికన్నా ఒరిజినల్ ఉద్యమకారులను బయటకు తీయాలని అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రతి మండల జిల్లా స్థాయి తాలూకా స్థాయిలో అనేకమైనటువంటి జేఏసీలు ఉన్నాయి. అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి జేఏసీ నాయకులు ఉన్నారు. మీకు అట్లా ఏదైనా డౌట్ ఉంటే ఒరిజినల్గా ఎవరు చేసిర్రు ఎవరు చేయలేదు అనేది బయటకు తీయాలని నా ఉద్దేశం. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు మనం మన కళాకారుల గోస వినిపిస్తున్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ మా ఉద్యమ కళాకారుల మీద దయ చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాంటిది ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇదే రంగాన్ని నమ్ముకొని ఉన్నటువంటి అనేక మందికి చాలా బాధలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. దయచేసి ఇప్పటికన్నా కరుణించాలని చెప్పి వేడుకుంటున్నాం. ఇంకోటన్నా, ఉద్యమం కంటే ముందు కూడా మనం ప్రోగ్రామ్స్ చేసాం. అదే కదా, ప్రజల్లో అంటే గ్రామాలలో సుస్థిర వ్యవసాయం గురించి, తర్వాత ఎయిడ్స్ గురించి, దోమలు, తర్వాత మహిళా సంఘాల గురించి, తర్వాత గర్భిణీ స్త్రీల గురించి, తర్వాత మన విద్య గురించి, అప్పుడు అక్షరాస్యత గురించి, మన ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అందులో తెలంగాణ ఉద్యమం మమేకమైంది. అట్లా చేసిన తప్ప నా దగ్గర ఉన్న ఫోటో పేపర్ కటింగ్స్ చూస్తే, ఇప్పుడున్న వాళ్ళ దగ్గర పేపర్ కటింగ్ చూస్తే ఎవరు ఏందనేది తెలిసిపోతుంది అన్న. ఇప్పుడు మనం దగ్గర ఒక సంచడి అయితే ఇచ్చినామచ్చు, ఒక పెద్ద సింగిడి సంచడి చేయించినాం. అవన్నీ దాదాపు అన్ని కార్యక్రమాలు ప్రతి నాయకుడికి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నుంచి వాడితే, మంత్రి నుంచి వాడితే, చివరికి ఎంఆర్ఓ ఎండిఓ కార్ నుంచి కూడా మనము మన ఫైల్ ఇచ్చినాము. ఇప్పటివరకు మన మీద కరుణ లేదు, కటాక్షం లేదు. నిజంగా ఇప్పటికన్నా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. జరగాలన్న, ఖచ్చితంగా జరగాలని కోరుకోవడం ఏం లేదు, జరగాలి. ఎందుకంటే మనం కష్టపడ్డాము, ముందుకెళ్ళే వాళ్ళము, ప్రజల్ని చైతన్యం చేసే వాళ్ళం కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఇకనైనా మేలుకొని మా అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటే, ఇది నా ఒక కుటుంబంది కాదు, ఇట్లా ఎందరో మంది తెలంగాణ ఉద్యమంలో చేసిన వాళ్ళు మాకు జాబ్ వస్తే బాగుండని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఇంట్లో ఆస్తులు అమ్ముకొని బజార్లో తిరిగి దుబాయ్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయలేక ఒక ప్రోగ్రాం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రోగ్రాం చేసే వాళ్ళు చేస్తున్నారు, ఎండే కడప ఎండుతుంది, తినేవాళ్ళు తింటున్నారు, ముందుకెళ్తున్నారు. కానీ అది దాన్ని గుర్తుపెట్టుకొని దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మీరు తక్షణమే ఈ ఉద్యోగాల ప్రస్తావన ముందుకు తీసుకొచ్చి అందరికీ న్యాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, నీ తోడుగుంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు. నీ తోడుగుంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు. ఎంత కాత కూడైనా బాతురుముల నిన్ను పదిమిలాడుకుంటాడో అమ్మ, నువ్వు లేకుంటే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా. పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. నిజంగా ఈ ఒక్క పాట ప్రతి ఒక్క కళాకారుడికి, ప్రతి ఒక్క కష్టపడ్డ కళాకారుడికి, నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమం కోసం పాలుపంచుకున్న కళాకారుడికి ఈ పాట ఒక మేలుకొలుపు, ఈ ఒక పాట ఆదర్శం అన్న. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పాట. ఇట్లా పాటలు పాడుకుంటూ ఎన్నో వేదికల మీద ఎందరో మంది జనాలు వచ్చే వరకు వాళ్ళని మమేకం చేసేదాకా పాటలు పాడుకుంటా, తిండి తిప్పలు మాని, అసలు నిద్రాహారాలు మాని, తింటే బాగుంటుందేమో అనే విధంగా అవసరమైతే ఒక 2 రోజులు 3 రోజులు కూడా నిద్ర లేని రాత్రులు గడిపినాం. దయచేసి ఇప్పటికన్నా గవర్నమెంట్ మా యొక్క బాధలను ఆలకించి ఇప్పటికన్నా స్పందించాలని కోరుకుంటూ,
కానీ అయితే అన్న, ఒక ప్రస్తుతము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఎంత సిగ్గుచేటు అనిపిస్తుంది అంటే ఈ విషయంలో, ఇప్పటికన్నా నేను కలమ్మ సాక్షిగా చెప్తున్నా, ఏదన్నా నేను పోతుంటే నడుచుకుంటూ పోయినా, లేకుంటే ఏదైనా ట్రావెలింగ్ చేసినా, లేకుంటే ఏదన్నా నలుగురిలో నిలబడ్డా, ఆవు తమ్మి ఇక 550 మందికి ఉద్యోగాలు వచ్చినాయి నీకు రాలేదు గన్లా ఇక అదైతే నాకు అడగకి అని ఇజ్జత్ ఇట్లా ఇజ్జత్ చాలా పోతుంది మంది కదా. అన్న వాళ్ళు మీ ఉన్నారు. మీ అంటే వాళ్ళకి ప్రజలకి మీ వాళ్ళకి వచ్చిందట మీకు రాలేదట అంటే ఇక ఏమనలేం కదా. ఎంత బాధ అంటది, ఎంత నరకం అంటే ప్రజలకు అనిపిస్తున్నటువంటి బాధ కనీసం మన తోటిగా ఉన్న కళాకారులకి లేదు, తర్వాత మా ప్రభుత్వానికి లేదు అనే విధం ఒక చాలా బాధ అనిపిస్తుంది అనేది ఒక విషయం. తక్షణమే జాబులు ఇస్తే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు, అందరూ ఆనందపడతారు, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. ఇది మనసులో పెట్టుకొని దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతము నువ్వు ఇంకా ఏమన్నా వేరే కార్యక్రమాలల్లో ఉంటున్నావా, లేకపోతే ఓన్లీ ఈ పాటలు పాడుకుంటూనే ఉంటున్నావా? ఏ కార్యక్రమాలు ఏమన్నా అంటే మామూలుగా ఇటు నా ఛానల్ ఉంది కాబట్టి నా సొంత ఛానల్ కోసం కష్టపడుతున్నా, తర్వాత ఇటు పాటలు రాసేది ఉన్నా, పాడేది ఉన్నా, ఆట అయినా ఏదైనా నేను కష్టపడతా, నా తోటి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా, సహకరిస్తా. అట్లా పాటతోనే ప్రయాణం తప్ప ఇంకా మిగతా ఆస్తులు కానీ ఉద్యోగాలు కానీ బయట ఎలాంటి ఏం లేవన్నా ఈ పాటతోనే కొనసాగుతున్నాను. కుటుంబ ప్రస్తావన అప్పుడు అమ్మ నాన్న తమ్ముడు అందరు ఉండే అంటే కదా, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఏంది? అప్పుడు చాలా దరిద్రంగా ఉంటుండే, ఇప్పుడు ఇంకా దరిద్రంగా ఉంది. ఎందుకంటే 2018లో ఈ ఉద్యమాలు చేసినప్పుడు నేను కనీసం తల్లిదండ్రులకు చాలా దూరం అయిపోయినా. ఎందుకంటే ఉద్యమం చేస్తే పాటలు ఆడుకుంటూ అసలు ఇంటికాడ ఉండకపోతుండే. నాన్న 2018లో చనిపోయింది అన్న. ఇప్పటివరకు ఉద్యోగం కోసం కష్టపడుకుంటూ అందరు మా నాన్న అంటుండే ఊకే, అందరికి వచ్చింది ఉద్యోగం నీకెందుకు రాలేదు అని. ఈ ఒక్క బాధ ఎప్పటికి ఉంటుందన్న. అందరి కళాకారులకి ఆస్తులు కావాలని, అంతస్తులు కావాలని ఎవరు అడగరు. ఒక ఉద్యోగము కష్టపడితే దానికి ఒక బాధ్యతను అడుగుతాను అంతే. అది నాకు లేదన్నందుకు చాలా బాధపడుతాను. ఎందుకు ప్రతిసారి కూడా ఎందరో అవమానించడం, ఎందరో వేరేటిగా మాట్లాడడం, అవన్నీ చూస్తూ అందరితో నేను జనాల మధ్య ఒక నిచ్చెనలాగా నిలబడి ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా ఆ ఉద్యోగం కోసం ఎప్పుడైనా వస్తుంది అని ఎదురు చూస్తున్నా. అందరూ వాడుకోవడం తప్ప, అంటే వీళ్ళతో పని చేయించుకోవడం, వాళ్ళతో ప్రోగ్రామ్ చేసినా కూడా అప్పుడు డబ్బులు ఇవ్వకపోతున్నా. ఎన్నో ఉద్యమాలకి నేను నిస్వార్థంగా ₹1 తీసుకోకుండా పనిచేసిన. అందరూ పైసలు తీసుకొని దాన్ని తీసుకోలేదనుకుంటా. మనం బాధపడేది కూడా అదే నవీన్. ఇప్పుడు మనము ఉద్యమం కోసము కేవలం తెలంగాణ వస్తే మనకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనే ఆరాటంతో పనిచేసినాము. నిజంగా ఆ ఫలాలు ఎవడు తింటున్నాడు దేవుడికి తెలుసు. కానీ ఇప్పటి వరకు ఒరిజినల్గా కష్టపడి బాధపడ్డ వాళ్ళకు మాత్రం అన్యాయం జరిగింది. అది 100% నిజం. మనం ఇట్లా కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనము ఉద్యమకారులము, మన బ్లడ్లోనే ఉంది. మనం పోరాటం చేయాలా. నా ఉద్దేశం ఏంటంటే ఏడాల్సిన అవసరం లేదు నవీన్. ఇవాళ ఏడ్చి మనం చేసేది ఏముండదు. మనం కుంగిపోతే మనకు పెట్టేటోడు ఎవరు లేడు, అర్థమైందా? మనం మానసికంగా అసలే కుంగిపోవద్దు. మనం ఉద్యమకారులము, ఖచ్చితంగా కొట్లాడదాం, నిలబడి ఫైట్ చేసి మరి మన ఉద్యోగాలను సంపాదించుకుందాము. దానికోసం మనం ఎప్పుడు ఎల్లవేళ ఎవరు ఉద్యమం చేస్తున్నాము అంటే వాళ్ళ వెంబట పోతున్నాము, తిరుగుతాం కూడా. కానీ నువ్వు అనవసరంగా నీరసపడి ఇబ్బంది పడి ఏడాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. దీనికి నీ వెనుక మేము అంత ఉన్నాం నవీన్. ఈడ విషయం ఏంటంటే ఓకే, నీ బాధలో అర్థం ఉంది. ఇప్పుడు మేమంతా కూడా అదే పరిస్థితి. మేము కూడా అందరం ఏదో ఒక పని చేసుకున్నదాకా నడది, అర్థమైందా? చేసుకోవాలా. నేను అనేది ఏంటంటే నిరుత్సాహపడద్దు, మన ప్రయత్నం మనం చేయాలా. దేవుడు ఈ రకంగా అంటూ ఏ రకంగా ఉపయోగం ఇస్తాడు. నేను అనేది ఏంటంటే మానసికంగా కుంగిపోకు. అంటే విషయం ఏంటంటే తెలంగాణ రాకన్నా ముందు అప్పుడన్నా చాలా సంతోషంగా బతికినాం. ఎందుకంటే అప్పుడు DPRO ద్వారా ప్రోగ్రామ్స్, చిన్న ప్రోగ్రామ్స్ 15 రోజులు 12 రోజులు గ్రామాలు వెళ్ళి చేసిన ప్రోగ్రామ్స్. ఇప్పుడు తెలంగాణ వచ్చి అందరికి బాగుపడతారు అనుకుంటున్నా. చాలా దరిద్రంగా ఉంది తెలంగాణ వచ్చేది. ఎవరి బతుకులు ఏం మారాలి అన్న, అందరూ అనుకుంటున్నారు మారినాయి అంటే ఎవరికి అందితే వాళ్ళు మారినాయి అనుకుంటారు తప్ప మిగతా వాళ్ళు చాలామంది ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఆ చీకటి ఎప్పుడైతే తొలిపోతుందో అప్పుడే సంపూర్ణంగా అందరు ఆనందంగా ఫీల్ అవుతారు అన్న. అందుకనే అంటే ఒక కుటుంబంలో అందరికీ దూరం అవ్వకుంటూ ఏదానికి ఉండకుండా, మంచిగా ఉండకుండా, చెడ్డగా ఉండకుండా, ఇట్లా బయట పోయి ఏమైనా పాటలే పాడతాడా పిల్లగాడు, ఇంటికాడు ఉండడు చేయడానికి ఇట్లా ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటారన్న. ఒక కుటుంబంలో ఉంటే
ఒక ఇంట్లో కానీ ఒక కుటుంబంలో ఉంటే అవన్నీ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇట్లాంటి. నా ఉద్దేశం కూడా ఏంటిదంటే ఇప్పుడు మనకు ఇష్టమైన పని కష్టమైన కూడా చేసుకుంటూ పోతే అది ఒకరోజు ఖచ్చితంగా అన్నం పెడుతుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం నీకు డబ్బు లేదచ్చు, కానీ నీకు డబ్బుతో కొనుక్కోలేనంత పేరు అయితే వచ్చింది, నీకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నది, నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ నుంచి సింగర్స్ అనగానే కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు, అందులో నువ్వు ఒక్కోడివి. అర్థమైందా? నా ఉద్దేశం ఏంటంటే నువ్వు అనవసరంగా ఇబ్బంది పడి ఏడ్చి దీనివల్ల ఉపయోగం ఏముండదు. నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలా, నీ కుటుంబానికి ఆసరాగా ఉండాలా, అమ్మను అందరినీ మంచిగా చూసుకుంటూ ఉండాలా, ఎప్పుడు కూడా ఏడవద్దు నవీన్. అంటే ఏంటంటే నాన్న లేడు, కనీసం ఇప్పుడు అమ్మ కూడా ఆరోగ్యం బాగుంటలేదు, అమ్మ ఉన్నప్పుడన్నా నాకు ఈ ఉద్యోగం రావాలి. నిజంగా ప్రభుత్వానికి ఈ కళాకారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కళాకారులను ఒకవేళ గౌరవిస్తే, కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు కళాకారులను గౌరవించేది. అప్పటి నుంచేనన్నా కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రోగ్రామ్స్ చేసినాం. అంటే ఇక్కడ పార్టీల వ్యత్యాసం కాదు, అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాం కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి. సో అట్లా ఇప్పుడు కూడా దయచేసి ఇప్పుడు కనీసం డిపిఆర్ఓ నుంచి కానీ ఇంకా ఎలాంటి వేరే కార్యక్రమాలు లేవు మనకు. ఇంతకుముందు అన్ని గ్రూపులు నడిపించుకుంటుండే, కనీసం అట్లన్నా ఉపాధి దొరుకుతుండే, ఇప్పుడు ఉపాధి కూడా లేకుండా అయిపోయింది. అందరికీ బాధ ఉన్నది. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టి కోవాలని మనం కోరుకుందాం. ఇంకా ప్రస్తుతం ఇంకా నీ గోల్ ఏంది, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం లేదన్నా, అంటే జానపదాలు గోల్ అంటే ఏం లేదు, కానీ ఒక పాటనే గోల్ ఉండే. ఈ పాటలు ఇంకా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక సముద్రం లాగన్నా. అంటే ఎంత ఎదుగుతుందా అంటే ప్రతిరోజు కూడా మన విద్యార్థి అంటే మనం నేర్చుకోవాలి, ఎదుటోళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఎట్లుంటుందంటన్నా, వేరే దగ్గర అయితే మామూలుగా ఒక విద్య నేర్చుకొని క్లాసులు చెప్తే డబ్బులు వస్తాయి, కానీ జానపదానికి అట్లా కాదన్న. మనం పాడాలి, ఎదుటోళ్ళకి నేర్పియాలి. అంటే ఇది పేదరికంతో ముడిపడి ఉన్నటువంటి ఒక కళ. ఇప్పటికైనా కూడా చాలామంది అంతే ఉంటున్నారు. అందరూ ఈ కళారంగంలో ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత చాలామంది విసిగించుకొని మనసిరిగిపోయి చాలామంది దుబాయ్లు కూడా వెళ్ళిపోయారు. చాలామంది పనులు కూడా చేస్తున్నారు బయట. అట్లా పని అంటే ఒక పని చేద్దామన్నా, అరే నువ్వు కళాకారుడివి కదా, ఈడ చేస్తున్నావు తమ్ముడు, నువ్వు పాటలు పాడుతావు మంచిగా అంటారు. అంటే సమాజం గుర్తిస్తుంది, అధికారులు ఎందుకు గుర్తిస్తలేరు, ఎందుకు మనం ముందుకెళ్తలేమన్నది ఒక చాలా బాధ ఉంటుంది అన్నది. ఎప్పటికి ఉంటుంది అది, ఎందుకంటే అది ఉద్యోగం చేతికి వచ్చే వరకు ఉంటుంది కష్టంగా. అట్లా అదొక బాధ తప్ప ఇంకేముండదు అన్న. ఇట్లా జానపదంలోనే పిహెచ్డి చేయాలని ఉందన్న నా కోరిక. సంతోషం, అట్లనే కంటిన్యూ చేయు. ఇంకోటి ఏంటంటే ఈ కళారంగమే కాదు, ఏ రంగంలోనైనా సవాళ్ళను ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కోవడానికి మనం మానసికంగా సిద్ధంగా ఉండాలా. జీవితం అంటేనే ప్రతి నిమిషాన్ని మనము దాన్ని ఫేస్ చేస్తూనే ఉండాలా. అట్లాంటిది నిరుత్సాహపడద్దు అనేది నా ఉద్దేశం. ఇంకా అంటే చాలా రోజుల తర్వాత అంటే ఒక కుటుంబం గురించి వచ్చింది కాబట్టి అందరికీ దూరమైనాం కదా అప్పుడన్నా, అట్లా బాధ వచ్చింది. ఇంకేం లేదన్న, అంత మంచిది, ఇప్పటికైతే నడుస్తూ ఉంది ముందుకు. నాకు బాగా ఇష్టమైన పాట పాడుతున్నా, ఎందుకంటే ఉద్యమాలల్లో ఇటు ఉద్యమాల పాటలు పాడుతుండే, జానపదాలు పాడుతుండే. ఎందుకంటే జనాలు వచ్చేవరకు కొంచెం వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసం అప్పుడు పాటలు పాడుతుండే. అందులో బాగా ఇష్టమైన పాట అన్న అంటే సుద్దాల అశోక్ తేజ సార్, గోరెటి వెంకన్న, తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ సార్ ఉండే. అప్పుడు నేను ఒక 2018లో జానపదం దుమ్మురేపు అనే ప్రోగ్రాంలో వాడినప్పుడు నాకు ఏటిగడ్డ నీరు కొట్టే పాట బాగా, అంటే అందరూ 30 మార్క్స్ ఇచ్చారనమాట, 10. అది బాగా అనిపించింది. సాహిత్యం బాగుంటుంది అన్న, మంచి మీనింగ్ ఉన్న పాట, స్వచ్ఛమైన జానపదం. ఏటిగడ్డన ఏరు ఉంటే దాని మీద యాపా ఉంటే, ఏటిగడ్డన ఏరు ఉంటే దాని మీద యాపా ఉంటే, యాపపూత 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 ధరణి కాతనే, ఓ నగుముక నరిసి దండ్ల తిరుగులెంతో తీపిలే, యాపపూత ధరణి కాతనే, ఓ నగుముక నరిసి దండ్ల తిరుగులెంతో తీపిలే, సింతమాను తొరికేలోన పంచరంగుల చిలకావలికే, సింతమాను తొరికేలోన పంచరంగుల చిలకావలికే, చిలకవలికే 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 పలుకులాకులే, ఓ నగుముక నరిసి మొక్కెరా మూడక్కాలాయనే, చిలకవలికే పలుకులాకులే, ఓ నగుముక నరిసి మొక్కెరా మూడక్కాలాయనే.
మధ్య యూట్యూబ్లో నువ్వు బోనాల సాంగులు వాడినావు కదా, ఒక్కసారి ప్రేక్షకుల కోసం ఒకసారి వాడు. ఓకే అండి, తప్పకుండా. ఆ తాళ్ళల్లా ఎల్లమ్మ తల్లి రేణుకా బోనమే అమ్మ రేణుకా బోనమే, తాళ్ళల్లా ఎల్లమ్మ తల్లి రేణుకా బోనమే అమ్మ రేణుకా బోనమే, గావు పిల్లలు కటము కుండలు యాటపోతులు యాపరిల్లలు, తాళ్ళల్లా తాళ్ళల్లా ఎల్లమ్మ తల్లి రేణుకా బోనమే అమ్మ రేణుకా బోనమే. రవు 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 ఎల్లమ్మో రధుల బిడ్డవు మాయమ్మ, రవు 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 ఎల్లమ్మో రధుల బిడ్డవు మాయమ్మ, గావు పిల్లలు కడమ కుండలు యాటపోతులు యాపరిల్లలు. జానపదాలు ఒక 2-3 మంచి ఊపున్న పాటలు వాడు. ఆ తలాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా చెవిలికి తల పోటీలేవి సిర్రగో నెల సిమ్ముడు ఏది పాల సంతల కనకన గంటలు పైడి రాజుల పల్లి కొట్టుడు ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా తలాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా. శివ శివ నీలగన్నే ఎనియలో శివని లాగనే ఎనియలో శివని లాగనే ఎనియలో, శివునికి సారలమ్మి ఎనియలో నీలాడి రంగా ఎనియలో నీలాడి రంగా ఎనియలో, శివ శివమూర్తివి గణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథా, శివ శివమూర్తివి గణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథా. అదే రఘునందనా మధ్యల మారెల్లు మనమనగడ్డ బుద్ధుడ పునసరి తెరపడ ఇరమల్లు సోదరెపడ సాంబశివుడ అరే ఈ లోకాలేటోళ్ళందరికీ దండల్లో నాయనా. చల్ శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి, కరుణ చూడు మమ గన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ, ఆరు గజాల సిర అద్దాల రేఖ అద్దాల రేఖ, మేలుగల్ల మాయములవాడ పారాయణమ్మ పరమాయణమ్మ, శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి, కరుణ చూడు మమ గన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ. ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా తలాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా చెమిలికి తల పోటీలేవి సిర్రగో నెల సిమ్ముడు ఏది బాల సంతల కనకన గంటలు పైడి రాజుల పల్లి కొట్టుడు ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా తలాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా. మన స్టూడియోకి వచ్చి నీ మంచి అభిప్రాయాలను మాతో పంచుకొని నీ లోపల ఉన్న బాధ అంతా చెప్పి నీ బరంతా దించుకొని అందరికీ ఉద్యోగం రావడానికి నువ్వు కృషి చేస్తూ అట్లనే నువ్వు అనుకున్న పనులని సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మన సంజీవ్ టీవీ తరఫున నీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. థ్యాంక్ యూ అన్న. సో మీకు కూడా ముందుగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అనుభవంతో అందరికి చేదోడు వాదోడు ఉండి ఒక పెద్ద దిక్కుగా అందరికి సపోర్ట్ చేస్తూ మీరు కూడా ముందుకెళ్తున్నందుకు మాకు సపోర్ట్గా ఉంటున్నందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు అన్న. అలాగే ఇందూరు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కళాభివందనాలు తెలియజేస్తూ, ఎందరో ఆశీర్వాదాలు ఆదరణలతోనే ఒక కళాకారుడు ఒక నిచ్చెన ఎక్కుతారు. అలాంటప్పుడు మనం ఎదుగుతున్న క్రమంలో మనం ఉన్న కింది స్థాయిని మర్చిపోకూడదు ఎప్పటికీ. అలాగే తోటి కళాకారులను ఎప్పుడు కూడా అందరూ గౌరవించండి దయచేసి. అందరూ ఒక పాట ఒక కుటుంబంలాగా ఉండి ఇంకా ముందుకెళ్ళి అందరికీ చేదోడు వాదుడుగా బాధలలో ముందుండండి, సంతోషంలో కొంచెం దూరంగా ఉండండి. సో మీ అందరికీ నా తరపున మా జిల్లా తరపున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.